ఉదయకాల సమయంలో 4602వ రోజు గురువారం ఉదయకాల సమయాన్ని దేవుడు మరలా తిరిగి మనకి మరి ఒక దినాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకై ప్రభుకి ఎంతైనా వందనస్తులం అంటున్నాం. ఈ దినాన ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మరలా తిరిగి ప్రభాకర్ గారు పంచడానికి మన మధ్యలో ఉన్నారు. అలాగూ కీర్తన కూడా ప్రత్యేకమైన కీర్తన పాడాలి అని కూడా కోరారు. ముందుగా పెద్దలు మన ప్రియులు పాల్ గారు ప్రార్థనతో ఈ దిన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభునాను కోరుతున్నాం. అన్న పాలన ప్రార్థన చేయండి. వందనాలు, అందరికీ వందనాలు. అయినా జీవంగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. గత రాత్రి అంతా కాపాడినారు, మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు. లోకంలోకి వెళ్ళక ముందు మేము ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు అయినా. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దినం లేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు, వారికన్నా గొప్పవారు కాదు కానీ మమ్మల్ని ప్రేమించి మరొకసారి నాయన మీ ఉదయకాలం ప్రభువా తండ్రి మీ ముఖ దర్శనం చేసుకుని మీరు చేసిన మేలు మా విన్నపములు విజ్ఞప్తులు ప్రభువా నాయన తండ్రి మీ పాదాల దగ్గర మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చినారు, స్తోత్రాలు ఇచ్చినారు. నాయన చక్కగా నడిపించటకు నాయన మన గారిని ప్రభువా తండ్రి నీకు కావాల్సిన ఏర్పాటు చేసుకున్నారు. ఈ దూరం ప్రభువా మీరు కృప చూపి నాయన చక్కగా నడిపించటకు మీ కృప అనుగ్రహించమని మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా, తిరిగి రానందుకు స్తోత్రాలు తెలుసు. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. వందనాలు. థ్యాంక్ యూ. చక్కని కీర్తన పాడుకుందాం. ప్రార్థన చేసిన ప్రియులకి పాలుగారి పెద్దలకి వందనాలు. మరి కీర్తన ప్రవీణ్ కుమార్ గారు పాడాలి, మరి రాలేదని తెలుస్తుంది. అన్న కంటిన్యూ చేయండి. బర్నబాస్ అన్న. అలరిచర్య పలు విధములు ప్రభువైన క్రీస్తు యేసొక్కడే, వరములు రకరకములు దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే, పరిచర్య పలు విధములు సంఘము క్షేమాభివృద్ధి చెంద ప్రతివానికి ఆత్మ పంచి ఇచ్చే, సంఘము క్షేమాభివృద్ధి చెంద ప్రతివానికి ఆత్మ పంచి ఇచ్చే, నీకున్న వరమితో యోచించుకో, నీకున్న వరమితో యోచించుకో, ప్రార్థించి ప్రభు సన్నిధిలో తెలుసుకో, పరిచర్య పలు విధములు ప్రభువైన యేసు క్రీస్తొక్కడే, వరములు రకరకములు దయచేసే పరిశుద్ధాత్మొక్కడే, పరిచర్య పలు విధములు పాటల పరిచర్యలో ఆయన్ని పాడవా, పాటల పరిచర్యలో నుంటివా ఆయన్ని మహిమ పరచ పాడవా, పాలించు బాధ్యతలే మరువకు, పాలించు బాధ్యతలే మరువకు, అధికారి వోలే చెలాయించకు, పరిచర్య పలు విధములు ప్రభువైనట్టి యేసు క్రీస్తొక్కడే, వరములు రకరకములు దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే, పరిచర్య పలు విధములు నీ వరము వాడుచు జీవింపగా
ప్రభు యేసు కృపలోన ఫలింపగా నీ వరము వాడుచు జీవింపగా ప్రభు యేసు కృపలోన ఫలింపగా నమ్మదగిన ఎత్తి రాజొచ్చును నమ్మదగిన ఎత్తి రాజొచ్చును నమ్మకస్తుడు నా దాసుడని మెచ్చును పరిచర్య పలు విధములు ప్రభువైనట్టి యేసు క్రీస్తొక్కడే వరములు రకరకములు దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే పరిచర్య పలు విధములు. పాట భిక్షాలు పాడిన పాట ఇది. ఈ భిక్షాలు. ఓకే అన్న, మంచిది, వందనాలు. డి రమేష్ బాబు అని ఉందన్న. దాసరి రమేష్ బాబు. దాసరి రమేష్ బాబు గారు అన్న, ప్రార్థన చేయరా? ఓకే అన్న. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలముగా మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈ రాత్రి అంతా మీరు కనికరించి కృప చూపి కాపాడి క్షేమాన్ని ఇచ్చి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరొక ఈ నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ముందు నా సమయం అంతటిని దీవించి ఆశీర్వదించండి. మీ కృపరాజయం ఆయన మీకు స్తోత్రాలు. అధ్యక్షత వహించి నడిపిస్తున్న దాసుడు అన్నను బట్టి వందనాలు. ఈ పరిచర్యను చక్కగా జరిగిస్తున్న దాసుని బట్టి కూడా వందనాలు. చేరు వస్తున్న బిడ్డలు కూడా ఎంతో మేలు పొందుతున్నారు, వారందరిని బట్టి కూడా స్తోత్రాలు. మరి ముఖ్యంగా మీ పక్షంగా ఉంటున్న దాసులను దేవా మీరు ప్రత్యేకంగా బలపరచండి, మీ ఆత్మ నడిపింపునివ్వమని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అన్న వందనాలు. అన్న రమేష్ బాబు, నా అక్క బాగున్నారా? అన్న బాగున్నారన్న, దేవుని కృపను బట్టి. రైట్, అదేదో బాగోలేదు ఆ మధ్య అన్నారు కదా. అవునవునన్నా, మంచిది. ఓకే, వందనాలు. రైట్, మంచిది. శ్రేష్టమైన సమయానికి వచ్చాం. దేవుని దాసులు మార్కాపురం నుంచి ప్రభాకరరావు గారు, పి ప్రభాకరరావు గారు కంటిన్యూషన్ గా వాక్యాలు అందిస్తున్నారు, సత్యాలు, దేవుని యొక్క సంఘ సత్యాలు. అన్న వందనాలు ప్రభాకరరావు అన్న. రైట్, మంచిది అన్న, కంటిన్యూ చేయండి. వీళ్ళరా ప్రభునాములందరికీ వందనాలు. ఈ దినము వాక్య ధ్యానం కొరకు సహాయకరంగా కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. మొదటి నుంచి మనం చదువుకుందాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరి అని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, గాని
అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికిని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచు ఉన్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచు ఉన్నాడు. 28 వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించాను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచూ ఉన్నాను. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించినగాక. ప్రియమైన వారులారా, మనము నిన్నటి దినాన కృపావరములు అంటే ఏంటో, కృపావరముల అనుగ్రహించడంలోని ఉద్దేశం ఏంటో నిన్నటి క్లాస్లో మనము గమనించాము. కృపావరము అనేది అది రక్షించబడిన వారికి, రక్షించబడిన అనంతరము సంఘ క్షేమం కొరకు దేవుడు కృపచేత అనుగ్రహించేది అని నిన్న మనం గమనించాం. అది జన్మతః వచ్చేది కాదు. ఒక వ్యక్తి దేవుని సంఘానికి ప్రయోజకుడుగా ఉండడానికి దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించబడే కృపచేతనైన వరం. ఆ వరములు ఎందుకొరకు ఇచ్చాడు అనే సంగతిని మనం గమనించాం. ఈ ఉదయకాల వేళ మనం చదువుకున్న లేఖన భాగంలో కృపావరములు కలిగి ఉండడంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల పాత్ర మనం ఇక్కడ గమనిస్తున్నాం. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మయు వీరు సంఘములో కృపావరములను ఎలాగ అనుగ్రహిస్తారు, వాటిని ఎలాగ జరిగిస్తారు, పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. ఆయన ముందుగా ఆయన ప్రస్తావించిన మాట ఏంటంటే, కృపావరములు అనేదాన్ని ఆత్మ సంబంధమైన వరములు అన్నాడు 12:1. ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు ఒకప్పుడు అన్యజనులై ఉండి మూగ విగ్రహాలను ఆరాధించేవారు, అప్పుడు ఎటుబడితే అటు నడిపింపబడ్డారు అన్నాడు. అంటే రక్షించబడక పూర్వము ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు కాడు, ఎటుబడితే అటు నడిపించబడేవాడు. ఆ మాట వాడడానికి కారణం ఏంటి అనంటే, రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ కలిగిన వారు, రక్షించబడిన ప్రతి వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తూ ఉండగా, రక్షించబడిన ప్రతి వారు ఇప్పుడు ఎటుబడితే అటు
నడవడానికి ఎటు పడితే అటు కార్యములు చేయడానికి వీల్లేదు. అలా చేయరు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారు. పరిశుద్ధాత్మ ద్వారా కార్యములు చేస్తారు అని పౌలు గారి యొక్క ఉద్దేశం. అవును, మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఈ సత్యాన్ని ఎరుగుదుము. యేసు ప్రభువుని ఎరుగక ముందు మన జీవితాలు ఎటు పడితే అటు మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించాం. అయితే యేసుక్రీస్తు నా కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తము చిందించి, ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు అనే సంగతిని మనం గ్రహించిన నాడు అప్పటి నుండి మన జీవితము క్రమశిక్షణలోనికి వచ్చినట్టుగా మనం కూడా ఎరుగుదాం. కాబట్టి పౌలు గారు ఇక్కడ చెప్పే ఒక ప్రాథమికమైన సత్యం ఏంటంటే, దేవుడు ఆత్మ ద్వారా అనుగ్రహించిన వరములు కలిగిన వారు, రక్షించబడిన వారు క్రమశిక్షణతో ఉంటారు అన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. కృపావరముల ఉద్దేశాల్లో మరొక అంతర్లీనమైన సంగతి ఏంటంటే, క్రమశిక్షణ అనేది అందులో అంతర్లీనమైన ఉద్దేశం. ఎందుకు? కారణం ఏంటి అనంటే, అవి అనుగ్రహించింది దేవుడు, అనుగ్రహించిన వాడు దేవుడు. అందులో తండ్రి యొక్క దేవుని పాత్రను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాత్రను, పరిశుద్ధాత్మ పాత్రను పౌలు గారు ఇక్కడ ప్రస్తావించాడు. 4వ వచనంలో అన్నాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అన్నాడు. అది పరిశుద్ధాత్మ పాత్ర. 5వ వచనంలో పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే అన్నాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భాగం. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అన్నాడు. ఇది తండ్రి యొక్క దేవుని యొక్క పాత్ర. అంటే తండ్రి యొక్క దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మయు, వీరు ముగ్గురు ఆత్మ వరములను అనుగ్రహించడంలోనూ ఆ వరముల ద్వారా సంఘములో కార్యములు జరిగించడంలోనూ వీరు ముగ్గురు చాలా ప్రధానమైన వారు. ఈ మాట పౌలు గారు రాయడానికి గల కారణం ఏంటి అనంటే, మనుషుల చేత నడిపించబడేవారు కాదు అని చెప్పడానికి. వరములు కలిగిన వారు మనుషుల చేత నడిపించబడేవారు కాదు, దేవుని స్వాధీనంలో ఉండి ఆత్మ నడిపింపులో ప్రభువు స్వాధీనంలో ఉండి ఈ వరములను ఉపయోగిస్తారు అని పౌలు గారు మనకు చెప్పదలిచారు. మనం మనుషుల స్వాధీనంలో ఉండేవారం కాదు. మనుషుల స్వాధీనంలో ఉంటే మనుషుల ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాం. దేవుని స్వాధీనంలో ఉన్నవారు దేవుని నడిపింపులో కొనసాగిస్తారు. ఈ మాట చెప్పుకోవడానికి కారణము మరొక ముఖ్య కారణం కూడా ఉంది. సంఘములో గలిబిలి, సంఘములో అల్లరి, సంఘములో క్రమశిక్షణ రాహిత్యము ఇవి లేకుండా ఉండడానికి మన ప్రభువు క్రమశిక్షణ కలిగినవాడు. ఆయన క్రమశిక్షణాయుతంగా సంఘాన్ని నడిపించేవాడు మన ప్రభువారు. వరముల ఉద్దేశం కూడా క్రమంగా ఉండాలి, గలిబిలి ఉండడానికి వీల్లేదు అన్నది మనము గమనిస్తున్న చాలా చాలా ముఖ్యమైన మాట. అందుకనే ఇక్కడ ఈ భాగంలో శరీరాన్ని గురించి ఆయన 12వ వచనం నుంచి రాశాడు. శరీరాన్ని గురించి ఎందుకు రాశాడు అనంటే, మన శరీరంలోని అవయవాలు క్రమశిక్షణతో పనిచేసేవి. క్రమం తప్పి పని చేస్తే హాస్పిటల్ పాలవుతుంది. మన శరీరంలోని అవయవాలు ఏవైనా దేవుడు ఏ క్రమాన్ని మన శరీరానికి నిర్దేశించాడో అదే క్రమంలో శరీరంలోని అవయవాలు పనిచేయడాన్ని మనం చూస్తాం. ఒకవేళ మన శరీరంలోని ఏ అవయవమైనా దానికి వేరుగా ప్రవర్తిస్తే శరీరమునకు వేరుగా దేవుడు నిర్దేశించిన క్రమానికి వేరుగా ఎక్కడ శరీరము స్పందించినా మనం వెంటనే హాస్పిటల్ పాలవుతాము. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, సంఘములో కృపావరములను ఆధారం చేసుకొని గలిబిలి రేపడానికి వీల్లేదు.
ప్రతి వరము సంఘ క్షేమం కొరకు ప్రభు అనుగ్రహించాడు. అందుకే పౌలు గారు ఈ మాట ప్రస్తావించాడు, అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడు. అందరి ప్రయోజనం కొరకు, స్వప్రయోజనాన్ని ఆశించకుండా అందరి ప్రయోజనం కొరకు మనము ఆత్మవరములను వినియోగించవలసిన వారమై ఉన్నాము అని మనము ఈ ఉదయకాల వేళ జ్ఞాపకంలో ఉంచుకున్నాం. శరీరంలో ఎలాగో అవయవాలన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ ఒకదానికొకటి ప్రోత్సాహాన్ని తెలియజేసుకుంటూ అవయవాలు పనిచేస్తాయో అలాగే సంఘములోని వారందరూ పని చేయాలి. రెండవది మనం గమనిస్తున్నాము, శరీరములోని అవయవాల మధ్య పనిని బట్టి విలువ అనేది శరీరంలో ఎప్పుడూ లేదు. మన శరీరంలోనున్న అవయవాల్లో పనిని బట్టి విలువ ఉందా అనంటే పనిని బట్టి శరీరంలో విలువగా అన్నీ మనకు ముఖ్యమైనవే. శరీరంలోని అవయవాలన్నీ ముఖ్యమైనవి. ప్రతి అవయవము దాని పరిమాణం చొప్పున పనిచేస్తూ ఉంటుంది. ఈ ఫలాని అవయవము ముఖ్యమైనది, ఫలాని అవయవము ముఖ్యము కానిది, ఇది శ్రేష్టమైన పని చేస్తుంది, ఇంకొక అవయవము శ్రేష్టమైన పని చేయడం లేదు అని మనం ఏ అవయవాన్ని మనము తక్కువ చేయడానికి వీల్లేదు. మన ఎరుగుదము మన శరీరంలోని అవయవాలన్నీ, ప్రతి అవయవము చాలా 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 ప్రాముఖ్యమైనది. వాటి క్రమంలో అవయవాలన్నీ పనిచేస్తాయి. కనుక ప్రియులారా, సంఘంలో కృపావరములు దేవుడు అనుగ్రహించడానికి గల కారణము మనం గమనిస్తుండగా పరిచర్య జరిగించడానికి. అందుకే మనం ఆ పాట మనం సందర్భ సహితంగా ఉంటుందని పాడుకున్నాము. ఇది పని చేయడానికి. ఇంకో మాట దానికి ఇట్లా కలుపుకుందాం, వరము ఈజ్ ఈక్వల్ టు పని అని పెట్టుకుందాం. వరము అంటే అర్థం ఏంటంటే పని. ఒక ఆయన ఇలా అన్నాడు, పెద్దరికము అనంటే కర్ర తీసుకొని అందరి మీద నాయకత్వం వహించడం కాదు. లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ సీట్ అన్నాడు. లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్ అన్నాడు. లీడర్షిప్ ఈజ్ అన్ యాక్షన్ అన్నాడు ఒక ఆయన. లీడర్షిప్ అనేది అది స్థానం కాదు. లీడర్షిప్ అనేది పని. లీడర్షిప్ అనేది పని. కాబట్టి సంఘములో వరము ఎందుకు, వరము యొక్క మూల ఉద్దేశం ఏమిటి అనంటే సంఘక్షేమం కొరకు పనిచేయడానికి. సంఘములో వరములలో ప్రాధాన్యత శరీరములోని అవయవాల పనులకు ఎలాగూ ఇది ఎక్కువ ఇది తక్కువ అనే భావన లేకుండా మన శరీర అవయవాలన్నీ ఎలాగూ పనిచేస్తాయో సంఘములో కూడా ఈ వరములలో భేదాలు లేవు అనేవి మనం జ్ఞాపకం పెట్టు. అయితే కొన్ని వరాలు తెర ముందు కనబడేవి, కొన్ని వరాలు తెర వెనుక ఉండేవి, అందరికీ కనబడవు. కొన్ని వరాలు మాత్రమే కనబడతాయి. కాబట్టి మనం ఎక్కువగా కనబడే వాటి మీద దృష్టి పెట్టి కనబడని వాటిని మనము తక్కువ చేయడానికి వీల్లేదు. కనిపించేదైనా కనపడందైనా. అందుకే శరీరంతో పోల్చాడు పౌలు గారు. శరీరంలోని అవయవాలు కొన్నిటి పనితీరు బయటికి కనబడుతూ ఉంటుంది, కొన్నిటి పనితీరు మనకి ఎక్కడ కనబడదు. కనబడ్డా కనబడకపోయినా ప్రతి అవయవము పనిచేస్తూనే ఉంటుంది. కనబడ్డా కనబడకపోయినా ప్రతి అవయవము పనిచేస్తూనే ఉంటుంది. వాటి పనిని, దేవుడు నియమించిన పనిని ప్రతి అవయవము జరిగిస్తూ ఉండగా సంఘము క్రమంగా సాగుతూ ఉంటుంది, శరీరము సరిగ్గా పనిచేస్తూ ఉంటుందని మనము ఈ ఉదయకాల వేళ జ్ఞాపకం పెట్టాం. ఈ సందర్భంలో మరొక సంగతిని మనం కృపావరాల సందర్భంగా జ్ఞాపకం పెడతాం. అదేంటంటే పౌలు గారి 28వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు ఆయన రాసిన విధానం మనం చదువుతున్నప్పుడు కొందరు 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 అనే పదాన్ని వాడాడు.
కొందరు 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 ఈ పదం వాడడానికి కారణం ఏంటంటే అందరూ కాదు, అందరూ కాదు, కొందరే. అంటే సంఘములో ఆయన వరాలు అందరికీ అనుగ్రహిస్తాడు. సంఘంలో ఉన్న ప్రతి వారికి ఒక వరాన్ని అనుగ్రహిస్తాడు. అయితే అందరికీ ఒకే రకమైన వరాన్ని ఇవ్వడు. కొందరే ఆ వరానికి తగిన వారు, వారినే ఆయన వరముతో ఆయన దీవించి సంఘ క్షేమం కొరకు వాటిని వాడతాడు. అందుకని చూడండి, వచనం 29లో ఏం చదువుతున్నామంటే, అందరూ అపోస్తులుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ భాష అర్థము చెప్పుచున్నారా అన్నాడు. క్వశ్చన్ మార్క్ పెట్టి మనకే వదిలాడు. అందరు ఉంటారా అంటే అందరు ఉండరు, కొందరే ఉంటారు, కొందరే ఉంటారు. ఈ మాట మనం ఎందుకు ప్రస్తావించుకోవాలంటే, ప్రస్తుత కాలంలో, నేటి ఆధునిక కాలంలో మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, ఒక స్థానిక సంఘంలో మనం కొనసాగుతున్న దినాలను బట్టి, మేము ఇన్ని దినాలుగా, ఇన్ని సంవత్సరాలుగా ఈ స్థానిక సంఘంలో ఉన్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ స్థానాన్ని ఇవ్వాల్సిందేనో, మేము ఖచ్చితంగా బోధించాల్సిందేనో, మేము ఖచ్చితంగా పెద్దలుగా ఉండాల్సిందేనో. కారణం ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాల అనుబంధము, ఎక్స్పీరియన్స్ ఈ సంఘంలో ఉంది అనే వాదన నేడు మనకు సంఘాల్లో వినబడుతుంది. అందుకని పౌలు గారు అన్నాడు, ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, అందరూ కాదు. వయసును బట్టి, మనకున్న అనుభవాన్ని బట్టి, మనకు ఆ స్థానిక సంఘంలో ఉన్న పరిచయాన్ని బట్టి కాదు. ప్రభువు తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తేనే ఆ వరము ఉంటుంది. కాలాన్ని బట్టి ఏ వరము మనిషికి రాదు అని మన జ్ఞాపకం పెట్టుకుందాం. కాలాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి ఏ వరము రాదు, ప్రభువు అనుగ్రహిస్తాను. అందుకే అక్కడ అనుగ్రహము అనే మాట మనకు వరముల దగ్గర వాడబడింది. వాటిని అనుగ్రహించేవాడు ప్రభువే. అది మనుషుల ద్వారా కలిగేది కాదు, బలవంతంగా వచ్చేది కాదు, ఒకని సపోర్ట్ వలన వచ్చేది కాదు. రోమేలకు రాసిన పత్రిక 12:6లో అన్నాడు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున అన్నాడు. మనకు అనుగ్రహింపబడిన, అనుగ్రహము అంటే దయదలిచి ఇచ్చేది. అనుగ్రహము అనంటే అర్థం ఏంటంటే, ఒక ఆయన మన మీద దయదలిచి ఇచ్చేది, అది అనుగ్రహమే కానీ అది మనకు సహజ సిద్ధంగా అనుభవాన్ని బట్టి వచ్చేది కాదు. కృపావరం అనుగ్రహమే కానీ అనుభవం కాదు అని ఈ ఉదయకాల వేళ మనము మనసులో ఉంచుకుందాం. అందుకని పౌలు గారు అందరూ కాదు అన్నాడు. ఎందుకనంటే నేడు బ్రదరన్ సంఘాల్లో గొడవలకు ప్రధాన కారణం, విభేదాలకు ప్రధాన కారణం ఏంటంటే, అనుభవాన్ని బట్టి స్థానాలు కావాలి, అనుభవాన్ని బట్టి మేము ఈ స్థితిలో వాడబడాలి అనే వాదన చాలా చోట్ల వినబడుతూ ఉంటుంది. దానికి కొందరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త పడదాము. అనుభవాన్ని బట్టి కాదు, అనుగ్రహాన్ని బట్టి మాత్రమే. రైట్, మంచిది అంటూ పౌలు గారు ఇక్కడ మరలా కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతూ కొందరు కొందరు అన్నాడు. కొందరు అనే పదాన్ని మనం మనసులో పెట్టుకున్నాం. అందరము కాదు, అందరము కాదు. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉండేవాడు. ఆయన చాలా కాలం ఒక స్థానిక సంఘంలో కొనసాగేవాడు. నేను ఒకసారి ఆయన్ను ఆయనతో మాట్లాడుతూ అన్నాను, అంకుల్ మీరు ఎప్పుడు సంఘంలో మాట్లాడుతూ ఉండగా నేను చూడలేదే, మీరు ఒక రోజు వర్తమానం మాట్లాడితే వినాలని ఉంది అని అంటే ఆయన అన్నాడు, దేవుడు నాకు ఆ వరం ఇవ్వలేదు అన్నాడు. ఆయన ఆఫీసర్ క్యాడర్లో రిటైర్డ్ అయ్యాడు. మందిరానికి అందరికంటే ముందు వస్తాడు, మందిరం అంతా శుభ్రంగా ఊడుస్తాడు, మందిరం సిద్ధం చేసి పెడతాడు. ఆ తర్వాత ప్రముఖుడుగా ఆయన అందరినీ గమనిస్తాడు.
ఎవరు వచ్చారా ఎవరు రాలేదో చూస్తాడు, రాని వారి మీద దృష్టి పెట్టి వాళ్ళను కౌన్సిల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇలాగూ ఆయన ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మైక్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఇదే, దేవుడు నాకు ఆ వరం ఇవ్వలేదు, దేవుడు ఇవ్వని వరాన్ని నేను చేపడితే సంఘం నష్టపోతుంది అన్నాడు. ఆ జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. అదే మనం ఇక్కడ చదువుతున్నాం, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడు. కొరింథీ పత్రిక 12:7 మనం చదివే మాట అదే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి, ఆత్మ ప్రత్యక్షత అంటే ఆత్మ ద్వారా తెలియచేయబడుతుంది అని అర్థం. ఆత్మ ద్వారా తెలియచేయబడుతుంది. ఆయన మనకు తెలియజేస్తాడు, బాబు నీ వరం ఇది నాయన, నువ్వు సంఘంలో నీకు అనుగ్రహించిన ఈ వరాన్ని సంఘంలో వాడు అని ఆయన మనతో మాట్లాడతాడు, మనకు తెలియజేస్తాడు. దాన్ని మనం చేపట్టి పని చేస్తే సంఘము మేలు పొందుతుంది. కొందరు రక్షించబడతారు, కొందరు ప్రోత్సహించబడతారు, కొందరు మనల్ని చూస్తున్నప్పుడు మన మాదిరి వారిని ఎంతగానో బలపరుస్తుంది. కాబట్టి ప్రియులరా, ఆత్మ ద్వారా ప్రభు అనుగ్రహించిన వరాన్ని అందరి కొరకు వాడడానికి దేవుడు తన కృప మనకందరికీ దయచేయను గాక. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ మరొక మాట తెలియజేశాడు. అదేంటంటే శ్రేష్టమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. శ్రేష్టమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, కృపావరములలో శ్రేష్టమైన వాటిని అన్నాడు. దీని మీద భిన్న వాదనలు ఉన్నాయి. అవేంటి అనంటే, కొన్ని వరములు శ్రేష్టమైనవని, కొన్ని శ్రేష్టము కానివని, కొన్ని కొంతకాలం తర్వాత ఆగిపోతాయి అని, కొన్ని కొంతకాలం తర్వాత కొన్ని మాత్రమే నిలబడి కొనసాగుతాయి అనే దాని మీద బైబిల్ పండితుల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. అయితే మనం ఒక సంగతి జ్ఞాపకం పెడదాము. దానికి ఆధారంగా 13వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము అన్నాడు. ఈ మాటలు ఆధారం చేసుకొని కొందరు కృపావరములు టెంపరవరీ కొన్ని ఉన్నాయి, కృపావరములు పర్మనెంట్ కొన్ని ఉన్నాయి అనే అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొన్ని ఆగిపోయాయి, కొన్ని కొనసాగుతున్నాయి అనే అభిప్రాయాలు కలిగిన వారుగా ఉన్నారు. నేను ఆ అంశాన్ని అలాగే వదలాలని ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే కొన్ని వివాదముతో కూడినవి క్రైస్తవ లోకంలో దేవుడు సంపూర్తిగా మనకు ప్రత్యక్షపరచనివి కొన్ని ఉన్నాయి. వాటిని అలాగే వదిలివేయడం అనేది మనకెంతైనా క్షేమం. వాటిలో సర్వోత్తమైన మార్గం మీకు చూపుచున్నాను అన్నాడు. సర్వోత్తమ మార్గం మీకు చూపుచున్నాను అంటూ 13వ అధ్యాయంలో ఆయన ప్రేమను గురించి రాశాడు. సర్వోత్తమైన మార్గం మీకు చూపుచున్నాను అంటూనే ఆయన కొనసాగింపుగా మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడను, ప్రేమ లేని వాడునైతే మ్రోగేడు కంచును గనగడలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనై
కొండలను పకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడునైను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అంటూ ఆయన కృపావరములు కలిగి ఉన్నప్పటికీ నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అని పౌలు గారు రాయించడానికి గల కారణం ఏంటంటే వరము ప్రేమతో మిళితమై పనిచేయాలి అన్నది ఇక్కడ ముఖ్యమైన సారాంశం. వరము ప్రేమతో మిళితమై పనిచేయాలి. దేవుని ప్రేమను వరము ఎప్పుడు మిస్ కాకూడదు. అందుకనే చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి పౌలు గారు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుదాం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దల హస్తనిక్షేపము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటిని సాధకము చేసుకొనుము అన్నాడు. ఇక్కడ పౌలు గారు తిమోతి, యవనస్తుడైన తిమోతికి సంఘములో దేవుడు నీకు అనుగ్రహించినవి ఎలాగూ వాడాలో ఆయన జ్ఞాపకం చేస్తూ 12వ వచనంలో ఆ పదాన్ని కూడా ప్రస్తావించాడు. ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను అన్నాడు చూడండి. ప్రేమ అనేది చాలా అవసరమైనది అన్నాడు. నీకు దేవుడు వరం ఇచ్చాడు, నీవు సంఘాన్ని నడిపిస్తున్నావు, యవనస్తుడివి, అయితే జాగ్రత్త, నీ ప్రవర్తనలో ప్రేమలో నీవు జాగ్రత్తగా విశ్వాసులకు మాదిరికరంగా ఉండు అన్నాడు. ఇంకో మాట మనం చదువుదాం చూడండి. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఇంకో మాట కూడా ఆయన రాశాడు, సహాయకరం. 2వ పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. ఈయనకు సంఘ పెద్దగా బోధించే వరము కలిగిన వాడిగా మనకు పేతురు కనబడతాడు, క్షమించండి తిమోతి కనబడతాడు. అలాంటి తిమోతికి పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే 4వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేవనగా వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. తర్వాత చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుతూ ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఉపదేశించాలి. అయితే మధ్యలో ఒకటి మిస్ కాకూడదు. అదేంటంటే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో అన్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతం. తిమోతి, నీవు సంఘాన్ని నడిపించేటప్పుడు బోధించేటప్పుడు జాగ్రత్త పడు. నీవు దీర్ఘశాంతముతో బోధించు, ఉపదేశించు, ఖండించు అన్నాడు. దీర్ఘశాంతములో ప్రేమ ఉన్నది అని మన జ్ఞాపకం పెట్టి. కాబట్టి ప్రేమైన వారలారా, కృపావరము దానికి తోడుగా ప్రేమ ఉండాలి. కృపావరమునకు తోడు ప్రేమ లేకపోతే, దేవుని ప్రేమ దానికి జోడు చేయకపోతే మనము ఒక శ్రేష్టమైన ఫ్లేవర్ కోల్పోతాం. కృపావరమునకు తోడు ప్రేమ లేకపోతే కొందరిని మనము కోల్పోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే కఠినమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు జారే ప్రమాదం ఉంది. జాగ్రత్త. నేను ఎక్కడో ఇటీవల చూశాను, ఒక తమ్ముడు ఎవరో వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు అంట అక్కడ. ఈ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నగారి స్థానంలో సంఘానికి బోధిస్తూ అబ్బాయి అంటున్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పకపోయిన వాళ్ళకు మక్కిలు ఎరుగుతాయి అంటున్నాడు. కారణం ఏంటంటే తెలీదు. అందుకనే మనము
ఎరిగిన వారమై ఉండాలి. పౌలు గారు 13వ అధ్యాయాన్ని రాయించడానికి 13వ అధ్యాయంలో ప్రేమను గురించి ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఆయన పదాన్ని వాడాడు చూడండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినై కొండలను పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం అన్న ప్రేమ లేకపోతే వ్యర్థుడను అన్న. కాబట్టి మన వరముల యొక్క ఉద్దేశం ఏంటి అనంటే దేవుని ప్రేమను ప్రత్యక్షపరచాలి. వరము దేవుని ప్రేమ కలిగి ఆ ప్రేమను ప్రత్యక్షపరచాలి అని జ్ఞాపకం పెట్టుకొని మన విశ్వాస యాత్రా జీవితంలో మనము ముందుకు సాగుదాం. సరే ప్రియులరా, ఈ కృపావరాల్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కొన్ని వరాలు ప్రభువు తెరమరుగు చేశాడు. ఎలా చెప్పుకుందాము? తెరమరుగు చేశాడని ఎలా చెప్పుకుందామంటే కొన్ని అపోస్తలుల కాలానికి పరిమితం చేశాడు. కొన్ని వరములు అపోస్తలుల కాలానికి పరిమితం చేసి ఆ తర్వాత ఆ వరములను గురించిన ప్రస్తావన మనకు పరిశుద్ధ గ్రంథంలో తీసుకురాలేదు. మనము కొరింథీ పత్రికలో చదివిన వరాల్లో కొన్నిటిని అద్భుతములు చేయువారు, స్వస్థపరచు కృపావరములు కలవారు, భాషలతో మాట్లాడువారు, ఇవి నేటి కాలంలో ఇవి టెంపరవరీగా ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నేటి కాలంలో వీటి స్థానాన్ని ప్రభువు మరుగు చేశాడు. ఎందుకు మరుగు చేశాడు? కారణం ఏంటి అనంటే అవి అపోస్తలుల కాలంలో ఆయన వారికి గుర్తులుగా ఇచ్చాడు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాము. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇంకొక మాట కూడా జోడు చేసుకుంటే మంచిది. మార్కు వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయము వచనము 15 నుంచి మనం చదువుదాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్ అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకానికి వెళ్లే ముందు శిష్యులతో మాట్లాడుతూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా, ఇక్కడ నమ్మిన వారు అంటే అర్థం ఏంటంటే సువార్త ప్రకటిస్తూ ఉండగా నమ్మిన వారని కాదు అర్థం. యేసు ప్రభు మాటను నమ్మి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వారు అని అర్థం. యేసు ప్రభు వారి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట, దాన్ని పట్టుకొని ఆ మాటను పట్టుకొని సర్వలోకానికి అపోస్తలులు ప్రయాణం అయ్యారు. మనం ఎరుగుదు. ప్రపంచ దేశాల్లో ఆనాడు అపోస్తలులు చెదరి ఎలాగ పనిచేశారు. ఆ పని చేసే క్రమంలో వారు సువార్త విస్తరణలో ఉండగా వారు క్రొత్త ప్రదేశాల్లో ఆ ప్రాంతపు భాషలు మాట్లాడారు. క్రొత్త స్థలాల్లో ఆ ప్రాంత భాషలు వారు మాట్లాడారు. దయ్యాలను వెళ్ళగొట్టారు.
వారికి హానికరమైన అనేక సమస్యల నుండి వారు బయటపడ్డారు. కొందరి మీద మనం ఎరుగుదాం, అపోస్తల కార్య గ్రంథంలో పౌలు గారిని పాము పుట్టినప్పుడు ఆయన చనిపోతాడేమో అని వారు ఎదురు చూస్తూ ఉండగా ఆయనకి ఏ హాని జరగలేదని కూడా మనం ఎరుగుదాం. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు తప్పించబడ్డారు. విషపూరితమైనవి వారి మీద ప్రభావం చూపించలేదు. వారు చేతులుంచి ప్రార్థన చేస్తే అనేక మంది స్వస్థపరచబడ్డారు. అపోస్తలుల ద్వారా ఈ కార్యాలు ఎక్కువగా జరిగాయి. ఎందుకు జరిగాయి? కారణం ఏంటి అని అంటే 20వ వచనం మనకు సమాధానం చెప్తుంది. అపోస్తల మార్క్స్ వార్త 16:20 ఏం చెప్తుందంటే, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు. ప్రభువు వారికి సహకారి అయి వారి వెంట ఈ కార్యాలన్నీ జరుగుతూ వచ్చాయి. ఎందుకు జరిగాయి అని అంటే, అక్కడ అన్నాడు వాక్యమును స్థిరపరచడానికి అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ మాట అయితే వారికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మేరకు అపోస్తలుల ద్వారా, అపోస్తలుల సూచనగా ఆయన స్వస్థపరిచే వరము, భాషలు మాట్లాడే వరము, హానికరమైనవి విష పదార్థములు, పాములు వారి మీద ప్రభావం చూపించకపోవడము, ఇలాంటి కార్యాలన్నీ వారి ద్వారా జరిగించబడ్డాయి. కాబట్టి పౌలు గారు అందుకే మనకు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన 12వ అధ్యాయం 28వ వచనంలో మరొక పదాన్ని కూడా ఆయన ప్రయోగించాడు. చూడండి, నేను ఆ మాట చదువుతున్నాను. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, ఆ మాట గుర్తు పెడదాం. మొదటి వారు అపోస్తలులు, పిమ్మట కొందరు ప్రవక్తలు, పిమ్మట కొందరు బోధకులు, అటు పిమ్మట కొందరు అద్భుతములు చేయువారు, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలవారు, కొందరు ఉపకారములు చేయువారు, కొందరు ప్రభుత్వములు చేయువారు, కొందరు నానా విధ భాషలు మాట్లాడువారు, నానా భాషలు మాట్లాడువారు. ఈ మాటల యొక్క ఈ వరుస మనం చదువుతున్నప్పుడు అటు పిమ్మట అటు పిమ్మట అటు పిమ్మట అని మనం చూస్తున్నాం. అటు పిమ్మట అంటే అర్థం ఏంటంటే కొన్నిటికి కొంతకాలం ఆయన పర్మిషన్ ఇచ్చాడు అని దాని అర్థం. కొంతకాలము పర్మిషన్ ఇచ్చాడు. అటు పిమ్మట అనే పదాలు ఏం చెప్తున్నాయనంటే, కొంతకాలం తర్వాత అవసరం మేరకు వాటిని కొనసాగించి ప్రభువు ఆ తర్వాత వాటిని ఆపివేసిన వాడుగా మనకు కనబడుతున్నాడు. అందుకే కొంతకాలం తర్వాత ప్రభువు మరుగు చేయగా కొన్ని శ్రేష్టమైన ఉన్నాయి, వాటిని మాత్రం ఆయన ఆపలేదు అన్నాడు. అందుకే శ్రేష్టమైన కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, మనకు దైవ గ్రంథంలో మనం గమనిస్తున్నట్టుగా కాలానుగుణంగా సంఘాన్ని ప్రభువు రూపొందించే విధానంలో అది పరిపూర్ణతలోనికి వచ్చే వరుసలో ప్రారంభంలో అపోస్తలుల కాలంలో, ఆ తర్వాత కాలంలో ప్రభు అనుగ్రహించినవి కొన్నిటిని ఆయన ఆపివేసినట్లుగా మనము గమనించగలం. మనం కూడా దాన్ని ఈ మాటను మనం నమ్ముతాం. కొన్ని ఆగిపోయాయి అన్నదాన్ని మనం కూడా నమ్ముతాం. కాబట్టి ప్రియమైన వారులారా, కొన్నిటిని ప్రభువు వాక్యమును స్థిరపరుస్తూ అవి నెరవేర్చబడిన తర్వాత కొన్నిటిని ఆపివేశాడు. ఇప్పుడు అవి లేవు. వాటి మీద మనము మనస్సు కేంద్రీకరించడానికి వీల్లేదు. ఆ కారణం చేతనే మన స్థానిక సంఘాల్లో వాటికి ప్రాధాన్యతను మనము తీసివేశాం. ఈ విషయాలు మనము మనసులో జ్ఞాపకం పెట్టుకుందాము. తర్వాత మరొక ముఖ్యమైన సంగతి మనము జ్ఞాపకంలో పెట్టుకుందాం. అదేంటి అని అంటే, పౌలు గారు ప్రధానంగా 14వ అధ్యాయం అంతా భాషల గురించి చెప్పడానికి కారణం ఏంటి అనంటే, ఇది క్రైస్తవ లోకంలో చాలా పెద్ద వివాదం అయిపోయింది. భాషలతో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ అనుగ్రహానికి సూచనగా కొన్ని శాఖల వారు గుర్తించి, నీవు రక్షించబడి దేవుని ఆత్మను కలిగిన వాడు అనడానికి భాషలే రుజువులు
అని కొందరి వాదన. నేటికి కూడా మనము పెంతెకోస్తు గలిబిలి బోధనలో చూస్తూ ఉంటాము. పౌలు గారు దాన్ని కొట్టివేస్తూ భాషలు కాదు వాక్యమే ప్రాముఖ్యము అనేదాన్ని ఆయన స్థిరపరుస్తూ 14వ అధ్యాయం అంతా ఆయన వ్రాసినట్టుగా మనం ఎరుగుతాం. ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాం, కారణం ఏంటి అనంటే ఆగిపోయాయి అని చెప్పడానికి రుజువు అన్నమాట ఇవి. ఆనాడు అపోస్తలులు ధారాళంగా వీరిది కాని భాష దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మాట్లాడారు. మనం అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో ఆ సంగతి మనం గమనించగలం. అక్కడ ఆ మాట మనం చదువుదాం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. వీరు మాట్లాడుతూ ఉండగా, వారి భాషలతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళు ఏమన్నారో చూడండి. 11వ వచనం, 2:11. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి అన్నాడు. వారు మాట్లాడిన భాష వారిది కాదు, అయితే అక్కడున్న వారి భాష మాట్లాడారు. అపోస్తలులు పరిశుద్ధాత్మను వారు దేవుడు అనుగ్రహించగా, దేవుడు పరిశుద్ధాత్మను పరలోకము నుండి పంపించగా అగ్నినాళకులై విభాగింపబడి వారందరి మీదకి పరిశుద్ధాత్మ వ్రాలగా వారందరూ ప్రభువు గొప్ప కార్యాలు వివరించారు. ఎలా వివరించారు అనంటే వీరి సొంత భాషలో కాకుండా అక్కడ ఉన్న వారి భాషలో మాట్లాడారు. కారణం ఏంటి అనంటే దేవుడు వారికి ఆ శక్తిని అనుగ్రహించాడు. అందుకే ఆ పైన మనం చదువుతాం. పైన మనం ఏం చదువుతున్నాం అంటే 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తమది కాని భాష అని అర్థం. అన్య భాషలో అంటే తమది కాని భాష మాట్లాడే శక్తి. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. ఆయన చదువుకోలేదు. ఆయన ఆంధ్ర నుంచి తమిళనాడు రాష్ట్రానికి పొట్ట చేత పట్టుకొని పని చేసుకుందామని వెళ్ళాడు. రక్షించబడ్డాడు, పరిచర్యను ప్రారంభించాడు. ఆయనకి దేవుడు ఎంత శ్రేష్టమైన కృపావరం ఇచ్చాడంటే తమిళం నుంచి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేస్తాడు, తెలుగులో నుంచి తమిళంలోనికి ట్రాన్స్లేట్ చేస్తాడు. మన తెలుగులో ప్రాంతాన్ని బట్టి తెలుగు మాండలికం ఉన్నట్టుగా తమిళనాడులో కూడా ప్రాంతాన్ని బట్టి తమిళ మాండలికం ఉంది. ఆయనకు అన్ని రకాల తమిళ మాండలికాలు వచ్చు. తెలుగులో రాయలసీమ వైపు ఒక రకంగాను, తెలంగాణ వైపు ఒక రకంగాను, కోస్టల్ ఏరియాలో ఒక రకంగాను, గోదావరి జిల్లాలో ఇంకో రకంగాను, శ్రీకాకుళం వైపు వెళ్తే ఇంకో రకంగాను తెలుగు రకరకాలుగా ఉంటుంది మనకు. అదే రీతిగా తమిళనాడులో కూడా చాలా రకాల తమిళ్ ప్రాంతీయాన్ని బట్టి వాళ్ళ మాండలికం మారుతుంది. ఆయనకి అన్నీ వచ్చు. తర్వాత మలయాళం నేర్చుకున్నాడు ఆయన, ఇంగ్లీషు మాట్లాడగలడు, హిందీ నుంచి ట్రాన్స్లేషన్ చేయగలడు. మేము అడిగాం, అంకుల్ మీరు ఏం చదువుకున్నారంటే నేనేం చదువుకోలేదయ్యా, ఏలుముద్ర గాని సంతకం చేయడం మాత్రమే నేర్చుకున్నాను అన్నాడు. మరి ఇవన్నీ ఎలా వచ్చు మీకు అనంటే ఏమో నాకు తెలియదు, దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు తన కృపచేత తమది కాని భాష అనుగ్రహించాడు వారికి. ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అనంటే ఈ టెంపరవరీ అనే దానికి కొన్ని అడ్డొస్తున్నాయి. మనకు వరములు టెంపరవరీ అనడానికి కొన్ని అడ్డొస్తున్నాయి. దేవుడు కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి ఆ ప్రత్యేక కృపావరం ఇచ్చి కొందరిని వాడుకుంటున్నాడు. అయితే అపోస్తలుల కాలంలో వాడినట్టుగా ఉధృతంగా వాటిని వాడటం లేదు. జ్ఞాపకం పెట్టుకునే మాట. అపోస్తలుల కాలంలో వాడినట్టుగా నేటి కాలంలో ఉధృతంగా వాడటం లేదు. అవసరాన్ని బట్టి ప్రభువు కొందరిని అలాగూ వాడుకుంటున్నాడు. అందుకని బైబిల్ పండితులు భాషలు వరములు కొన్ని ఆగిపోయాయి అనంటే అంగీకరించకపోవడానికి కారణం ఏంటి అనంటే కొన్ని స్థలాల్లో, నూతన స్థలాల్లో, అవసరమైన స్థలాల్లో
ప్రభువు కొందరికి తన ప్రత్యేక కృపను శక్తినిచ్చి వాడుకుంటున్నాడు. అవి ఆగిపోయాయి అని మనము చెప్పడానికి వీల్లేదు. మనము స్వస్థపరిచే దాన్ని మనం దాన్ని స్వస్థపరచు కృపావరానికి మనం ప్రాధాన్యత ఇవ్వం. అయితే నేటి కాలంలో క్రైస్తవ్యంలో గలిబిలికి వాడుతున్నట్టుగా లేదు కానీ ప్రభువు కొన్ని స్థలాల్లో అవసరం మేరకు కొన్ని స్థలాల్లో ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. కొందరి చేత ప్రార్థనలు చేయించగా దేవుడు కొందరిని స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అపోస్తలుల కాలంలో వాడినట్టుగా కొన్ని కృపావరాలు ప్రభువు ఉధృతంగా నేటి దినాల్లో వాడకపోయినప్పటికీ కొన్ని వాడబడుతూ ఉన్నాయి. అయితే శ్రేష్టమైనవి కొన్ని ఉన్నాయి. వాటిని నేడు సంఘంలో ప్రభువు నిలిపి సంఘ క్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఆయన కొనసాగిస్తున్నాడు. అవే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనకు కనబడే వరములు. అపోస్తలుల కార్యముల ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు కనబడే వరములు ఇవి సంఘ క్షేమం కొరకు ప్రభువు నేటి దినాల్లో విస్తృతంగా వాడుతున్నది. ఆ పదాన్ని నేను ప్రయోగించడానికి ఇష్టపడుతున్నాను. విస్తృతంగా ప్రభువు వాడడానికి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి వ్రాయబడిన ఈ వరములు సంఘ క్షేమం కొరకు ఆయన వాడుతున్నాడు. సంఘము దేవుని రూపంలోనికి రావడానికి, ఆయన స్వరూపంలోనికి రావడానికి ఈ వరాలను నేడు విస్తృతంగా వాడుతూ ఉండగా వీటిని గురించి మనము వివాదము లేకుండా సంఘములో ఈ వరాలు ఎలాగ వాడబడాలి, ఎలాగ గుర్తించాలి, ఎలాగ కొనసాగించాలి అనేది మనము వచ్చే తరగతిలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్న సంగతులు నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అవేంటంటే, సంఘములో వరములు దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించేది. ఇందులో తండ్రి యొక్క దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు సమానమైన పాత్రలు వహించి సంఘ క్షేమం కొరకు ఆయన వరములను అనుగ్రహించాడు. సంఘము ఈ వరములను ఆత్మ అనుగ్రహించే ప్రత్యక్షత కొలది సంఘములోని వారు గ్రహించాలి, వాటిని కొనసాగించాలి అందరి ప్రయోజనం కొరకు. ఏది ప్రాధాన్యత, ఏది ఎక్కువ ప్రాధాన్యత, ఏది తక్కువ ప్రాధాన్యత కాదు. అన్ని వరములు వాటి వాటి స్థానంలో అన్ని ప్రాముఖ్యమైనవే, అన్ని వాటి వాటి స్థానాల్లో ప్రాముఖ్యమైనవే. జ్ఞాపకం పెట్టుకున్నాము. కొందరు అనుకుంటున్నట్టుగా, కొందరు భావిస్తున్నట్టుగా కొన్ని ఆగిపోయినట్టుగా, కొన్ని కొనసాగుతున్నట్టుగా ఉన్న వివాదముతో కూడిన అంశములో దేవుడు కొన్నిటికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చాడు, కాలానుగుణంగా కొన్నిటిని ఆయన తక్కువ స్థానంలో పరిమితం చేశాడు అని మనం గుర్తుపెట్టుకున్నాం. ఆపివేశాడు అనడం కంటే కొన్నిటికి ఎక్కువ స్థానం ఇచ్చాడు, కొన్నిటికి తక్కువ స్థానం ఇచ్చాడు కాలానుగుణంగా అని మనం జ్ఞాపకం పెడతాం. కృపావరములు సంఘములో అందరికీ ప్రభువు పంచి ఇచ్చే క్రమంలో కొందరు 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 అనే మాట జ్ఞాపకం పెడదాం. అంటే అందరూ ఒకే రకమైన కృపావరాన్ని కలిగి ఉండరు, కొందరికి కొన్ని మాత్రమే ఇస్తాడు. ఆ వరములు సంఘక్షేమం కొరకు మనము ఉపయోగించవలసిన వరములు ఎన్నున్నప్పటికీ జ్ఞాపకం పెడదాము, ఆ వరములు దేవుని ప్రేమతో నింపబడాలి. వరము దేవుని ప్రేమతో నింపబడకపోతే మనము సంఘ ప్రయోజనం కొరకు కాకుండా స్వప్రయోజనం కొరకు వాడే అవకాశం ఉంది. సంఘము దేవుని ప్రేమతో వరము దేవుని ప్రేమతో నింపబడకపోతే మనం స్వప్రయోజనం కోసం వాడే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడదాము. స్వప్రయోజనం కోసం కాకుండా సంఘ క్షేమం కొరకు వరాన్ని వాడదాం, ప్రేమతో వాడదాము. ప్రేమ లేకుండా వరము ప్రయోజనంలోనికి రాదు అని మనం జ్ఞాపకం పెట్టి ప్రభువారు మనల్ని దేవుని వాక్యము చేత బలపరిచి నడిపించునుగాక. మిగిలిన సంగతులు మనం తర్వాత క్లాసులో ఆలోచించాలి. అందరికీ వందనాలు. చిన్నమాట ప్రార్థన చేసుకుంటాం. మహిమగల తండ్రి, స్తోత్రాలు. ఉదయకాలం మా ముందుంచిన తలంపులను దీవించి మమ్మను వాక్యమందు స్థిరపరచండి.
సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో మరింత లోతుగా మమ్మల్ని నడిపించుతారని మీ దయగల కృపాహస్తాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నా మంచిదన వందనాలు. చక్కని శ్రేష్టమైన సంగతులు, సంఘాన్ని గురించిన సంగతులు, ఆత్మీయ సంగతులు వినడానికి ప్రభు కృప చూపారు. నాటి దినాల్లో గలిబిలిగా ఉన్న సంగతులు, శ్రేష్టమైన ఎటు తేల్చలేని పరిస్థితి అవి. వాటిని గురించి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడించుకున్నారు. అందుని బట్టి మరొకసారి దేవుని దాసులు ప్రభాకర్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం. ముగింపు ప్రార్థన పి ప్రసాద్ గారు. అన్నా ప్రార్థన చేసుకుందాం. చేయండి అన్న. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి కల్వరి శిలువ రక్తము ద్వారా, మరణ పునరుద్ధానము ద్వారా మీ ప్రేమను, క్రీస్తు ప్రభు వారి యొక్క కనికరమ శిలువ మరణ పునరుత్థానం ద్వారా మా హృదయాల్లో మీరు కార్యం చేసి పరిశుద్ధాత్మ దేవుడిగా మా హృదయాల్లో నా భూలోకములో మీ ప్రియ కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన సంఘములో మా వరములు, మా స్థానములు, మా యొక్క పరిచర్య, మా ప్రభువా మేము ఎలాగుండాలో, మా యొక్క స్థానం ఎలాగుండదో గుర్తించి మీ కొరకై జీవించాలని మీ లేఖనాల ద్వారా మీ దాసులతో మాట్లాడినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. క్షేమము దయచే మా కొరకై కల్వరి సెలవులో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకములు విజ్ఞాపన చేస్తూ త్వరలో రాబోతున్న క్రీస్తు యేసు ప్రభువు నామమును బట్టి స్తోత్రము చేసి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 అన్న మంచిది. ప్రసాద్ అన్న వందనాలు. వందనాలు. రైట్, మంచిదన్న వందనాలు. ఈ 4602వ రోజు మరి ఈ దేవుని యొక్క ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ఆయన పరిచర్యను జరిగించడానికి దేవుని దాసులు మార్కాపురం నుంచి చక్కని సందేశాలు వినటానికి, అలాగే కీర్తన పాడిన జూమ్ నిర్వాహకులు బర్నబాస్ గారిని బట్టి, ప్రార్థన చేసిన పాల్ గారు, మరి వాక్య పరిచర్య చేసిన పాల్ గారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాం. అన్న బర్నబాస్ అన్న వందనాలు.